ఎవరితో పోటీ లేదు, చిరంజీవి గారితో పోటీ లేదు ఆ రోజుల్లో. ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు కామెడీ హీరోస్ కాబట్టి. కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ 4 crores 5 crores సూపర్ హిట్స్ ఇచ్చాను. కానీ నాకు నచ్చలేదు తర్వాత వచ్చిన సినిమాలు, నేనే వదిలేశాను, వద్దనుకున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిద్దే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఇన్నింగ్స్ అండి. ఇక్కడ ఒక్క పాజ్. ఇప్పుడు మీరు ఇందాక అన్న దానిలో ఇప్పుడు మీరు ఇప్పుడు మీకున్న సక్సెస్, మీకున్న 4 కోట్లు 5 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు, వీటిలో ఈ వరుసలో కనుక మనం తీసుకుంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ని మీరు మ్యాచ్ చేయలేకపోయారా? లేదు, నేను ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ, నేనంటే నేను కాదు, నా డైరెక్టర్సు నా ప్రొడ్యూసర్సు అలాంటి వాళ్ళు తగిలేరు నాకు. చిత్రాంబళారే విచిత్రం వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్. అవును. జంబలకడి పంబ వాజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్. తర్వాత సేమ్ ట్రెండ్ చేయాలని నా కోరిక, చేసాం. అదృష్టం జయసుధ గారిది. అవును. హలో డార్లింగ్ చాలా ఫార్వర్డ్. హలో డార్లింగ్ సినిమా రామోజీ గారు చూసి ఏం సినిమా తీశారంటే ఇది అమ్మొద్దు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు. కానీ ఆడలేదు అవి. ఎందుకు ఆడలేదు? ఆడియన్స్కి అప్పుడు ఫిల్మ్ లిటరసీ ఇంత లేదు. దే వర్ లిమిటెడ్ టు వన్ స్కోప్. ఐ వాస్ ఇన్ అడ్వాన్స్, రాదర్ వీ వేర్ ఇన్ అడ్వాన్స్. నా గ్రూప్ ఎవరైతే చేశారో మేము అడ్వాన్స్లో ఉన్నాం సినిమాలో. సో ఒక టైంకి వచ్చేటప్పుడు ఒక బోర్డమ్ స్టార్ట్ అయింది. సేమ్ కామెడీ, నాకు ఆ బ్రాండ్లు ఇష్టం లేదు. కామెడీ హీరో ఇది అది రకరకాలుగా చేయాలని కోరిక ఉండేది. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్, జనాన్ని బోర్ కొట్టించడం కంటే, ఆ చెడ్డ పేరు రావడం కంటే నేను దూరంగా వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోయాను. ఓకే, అదే కారణం. ఓకే.